మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 జూలై 17న తొలి ఏకాదశి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి. తొలి ఏకాదశిని అతిపెద్ద ఏకాదశిగా, పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు గ్రహదోషాలు పోతాయి. రాహు, కేతు, శని దోషాలు పోతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు. మందార ఆకులతో ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. మందార ఆకుతో ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు. సంపాదించిన ధనమంతా అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడానికి ధనం ఉండదు. ఎప్పుడూ అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమానపడుతూ ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారు, అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మందార ఆకులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మందార పూలతో చేసే పూజ అంటే లక్ష్మీ నారాయణులిద్దరికీ ఇష్టం. మందార ఆకులు ప్రకృతి నుండి వస్తాయి. ప్రకృతి నుండి వచ్చే ఆకులతో, పూలతో ఏ పరిహారం చేసినా 100% ఫలితాలు వస్తాయి. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాలలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. ఆ 5 దేవతా వృక్షాలు ఏమిటి అంటే, మొదటిది పారిజాతము, రెండవది కల్పవృక్షము, మూడవది హరిచందనము, నాలుగవది సంతాన వృక్షము, 5వది మందారం. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు యొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహదోషాలు, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి తొలి ఏకాదశి ఈరోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే
అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పు పైన శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. అస్సలు మంచిది కాదు. 7 తరాల వరకు దరిద్రం అనుభవిస్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఏకాదశి రోజు తెలియక ఈ పనులు చేస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి తొలి ఏకాదశి రోజు చెయ్యకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశేషమైనది. ఈ ఉపవాసం ఎలా చేయాలంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి. విపరీతంగా తినకూడదు. అల్పాహారం తిని భూశయనం చేయాలి. ఏకాదశి రోజు ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం 3 రకాలుగా చేయవచ్చు. అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చు, లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు, లేదా ఒక పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. 12 ఏళ్ళు పైబడిన వారు, 60 ఏళ్ల లోపు వారు మాత్రమే ఉపవాసం ఉండాలి. అనారోగ్యం ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, షుగర్లు, బీపీలు ఉన్నవారు ఉపవాసం చేయనవసరం లేదని శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఆ తర్వాత ద్వాదశి రోజు, ద్వాదశి తిథి వెళ్లేలోపు పారణ చేయాలి. అంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. ఇలా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక సంపదలు, వైభవం అన్నీ వస్తాయి. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తే రక్షణ వస్తుంది. ఇక ఈ ఏకాదశి రోజు అస్సలు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెప్తుంది. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు. ఈ 11 ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా ఉంచుకోవటం, అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడాన్ని మాంసం, మద్యం తినకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, తాంబూలం వేసుకోకూడదు. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మంతో కూడా ఎలాంటి చేయకూడని పనులు చేయకూడదు. అంటే వినకూడనివి వినకూడదు, చాడీలు, బూతులు, చెడు మాటలు వినకూడదు, కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండాలి. ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. ఎందుకంటే ఆది భోగదాయకం. క్షవరం కూడా చేయించుకోకూడదు. ఇవి 5 జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు. ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం, ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు, పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. కనుక తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు కలవకూడదు. ఇప్పుడు చెప్పుకున్న పనులేమీ చేయకూడదు. అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు. మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు. మీ ఇంటికి కూడా అస్సలు మంచిది కాదు. అరిష్టం చుట్టుకుంటుంది. కనుక తొలి ఏకాదశి రోజు ఎవ్వరూ ఈ తప్పులు చేయకండి. ఒకనాడు జైమిని మహర్షి తన గురువైన వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు. గురువుగారు, నేను ఏకాదశి అనే పదాన్ని చాలాసార్లు విన్నాను. అసలు ఏకాదశి అంటే ఏమిటి?
ఏకాదశి రోజు ఏం చేయాలి? ఏకాదశి గురించి పూర్తి వివరాలు చెప్పి నాకు జ్ఞానోదయం కలగజేయండి అని వ్యాస మహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు, మంచి ప్రశ్న అడిగావు. ఈ సందేహం రాబోయే తరాల వారికి కూడా కలుగుతుంది. వారిలో కొంతమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వారికి కూడా ఇప్పుడు మనం చెప్పే విషయం చాలా ఉపయోగపడుతుంది అని ఏకాదశి విశిష్టత గురించి ఇలా వివరించసాగారు వ్యాస మహర్షి జైమిని మహర్షికి. సృష్టి ఏర్పడిన తరువాత భగవంతుడైన విష్ణువు పాపమునకు మానవీకరణ చేయదలచి పాప పురుషుణ్ణి సృష్టించాడు. మానవుడు చేసిన పాపాలు కర్మలను బట్టి వారికి శిక్షలు విధించటం, వారికి పునర్జన్మను కలగజేయటం లాంటి ధర్మాన్ని నిర్వర్తించేవాడు పాపపురుషుడు. ఒకనాడు విష్ణువు యమధర్మరాజు వద్దకు వెళ్తాడు. అక్కడి ప్రజలందరూ శిక్షింపబడుతూ ఉంటారు. ఆ ప్రదేశమంతా శిక్షింపబడుతున్న ప్రజల ఆర్తనాదాలు, ఏడుపులతో నిండి ఉంటుంది. వీటన్నిటినీ చూసిన విష్ణుమూర్తి వీరందరూ ఎవరు, వారిని ఎందుకు శిక్షిస్తున్నారు అని యమధర్మరాజును అడుగుతాడు. దానికి యమధర్మరాజు ఇలా అంటాడు, స్వామి, మీరు పాపపురుషుణ్ణి నియమించారు కదా, ఆయన తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎవరైనా పాపాలు చేస్తే వారిని పాపపురుషుడు శిక్షిస్తున్నాడు. అందుకే వీరందరికీ ఈ బాధలు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి మరి వీరికి ఈ పాపాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు, నాకు ఎలా తెలుస్తుంది స్వామి? మీరే ఈ జగత్తును సృష్టించారు, మీరే జగన్నాథుడు, మీరే చెప్పాలి అన్నాడు. ఇంతలో విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపం దాల్చి వచ్చి ఇలా అంది, ఎవరైతే ఈరోజు నా ప్రభువైన విష్ణుమూర్తిని స్మరిస్తారో, ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఇదే నా వాగ్దానం అని పలికింది. ఈ విషయాన్ని విన్న యమలోకంలోని పాపులందరూ కూడా విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. అప్పుడు ఆ స్త్రీని విష్ణుమూర్తి ఇలా ప్రశ్నిస్తాడు, ఎవరు నువ్వు? నిన్ను ఎవరు పంపించారు అని అడుగగా ఆమె ఇలా చెప్తుంది, స్వామి, నేను మీ పాదదాసిని, ఏకదాసిని, మీలోని కరుణ రూపం దాల్చగా ఏర్పడిన దానిని. దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి. ఎలా అయితే ఈ యమలోకంలోని పాపులందరికీ విముక్తి లభించిందో అలాగే విశ్వంలోని పాపులందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని పూజించటం ద్వారా వారి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి స్వామి అని కోరుతుంది. అంతట విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు. ప్రజలందరూ ఈ విషయం తెలిసి విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇది తెలిసిన పాపపురుషుడు విష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, అందరూ మిమ్మల్ని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతున్నారు, మరి నేను ఏం చెయ్యాలి? నా పుట్టుకకు అర్థం ఏముంది అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, నీవు అవసరం లేదు, నా రాజ్యం వదిలి వెళ్ళిపో అంటారు. దానికి పాపపురుషుడు, నీవు జగమంతా ఉండే జగన్నాథుడవు, నేను ఎక్కడికి వెళ్ళను అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఎప్పుడైతే ఏకాదశి తన కార్యనిర్వహణలో ఉండదో అప్పుడు నీ ధర్మాన్ని పాటించు అని చెప్తాడు. ఆమె ఎప్పుడు అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడైనా దాక్కో అని చెప్తాడు. దానికి పాపపురుషుడు, నేనెక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు. అంతటా విష్ణుమూర్తి, ఏకాదశి రోజు నీవు ధాన్యంలో దాక్కో అని అంటాడు. ఆయన చెప్పిన విధంగానే పాపపురుషుడు ఏకాదశి రోజు ధాన్యాలలో దాక్కుని ఉంటాడు. అందుకే ఏకాదశి రోజు ధాన్యాలను తినటం మహాపాపం. ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఎందుకంటే ఏకాదశి అంటే 11, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే జీవించటం అని అర్థం. ఈరోజు నిద్ర తిండి వదిలేసి మానవుని యొక్క 11 సూక్ష్మ జ్ఞానములతో ఆయన మీద ఏకాగ్రతతో జీవించటమే ఉపవాసం. విష్ణుమూర్తిని ప్రార్థించటంలో మానవుడికి అవసరమైన తిండిని కూడా వదిలేసి 11 జ్ఞానేంద్రియాలను ఆయన మీదే లగ్నం చేయాలి. ఆకలితో ఉండి ఆత్మ మీద మనసును లగ్నం చేయలేము అనుకునేవారు పండ్లు పాలు తీసుకోవచ్చు, అవి కూడా సరిపోకపోతే కావలసినన్ని తినవచ్చు. అని ఆ పరమాత్మ మీదే మొత్తం మనసును
లగ్నం చేసి మంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి అని వ్యాస మహర్షి జైమిని మహర్షికి చెప్పాడు. తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ. తొలి ఏకాదశిని భారతదేశంలోని ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈరోజు ఎవరి ప్రాంత ఆచారాల ప్రకారం వారు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎవరు ఏ విధంగా పూజించినా విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు, జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, తమ మాంగళ్యం చల్లగా ఉంటుంది, భర్తకు ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే కష్టాలు అనేవి దరిదాపుల్లోనికి కూడా రావు. సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించటం మన ఆనవాయితీ. కొన్ని రంగు దుస్తులను వేసుకోవటం వలన శుభ ఫలితాలు వస్తాయి, మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, కష్టాలను కలిగిస్తాయి, దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి. అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతలను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి, మనం ఉల్లాసంగా ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి. మామూలు రోజులలో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగులలో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు, మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు, ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలు, మంచిది. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, భర్తకు చాలా మంచి జరుగుతుంది, ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలన్నా, దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా, పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా, వారి విద్యా బుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి. చీర వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కేవలం ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, దాంపత్య జీవితం మారుతుంది, బాగుంటుంది కూడా, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి, అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అలాగే ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింతాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింతాకు పెట్టుకోవాలని అంటారు కదా, ఆ గోరింతాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింతాకు పెట్టుకోండి. స్త్రీలంటే కేవలం పెళ్లి అయిన వారు మాత్రమే కాదు, పెళ్లి అవ్వని వారు కూడా ఈరోజు గోరింతాకు పెట్టుకోవాలి. పెట్టుకోవటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి. ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి. దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ పేలాల పిండి ఒక్కటే కాదు, దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి. ఆ తర్వాత ఆ ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి తినండి. అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. చివరిలో హారతి చూపించాలి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. వర్షాకాలం కాస్త ఊపందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు. అందుకని ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు. పూర్వం ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలుపెట్టించేవారు. మరి ఏదన్నా సందర్భాన్ని తీపితో ప్రారంభించడం మన అలవాటు కదా. అందుకని ఆ కాలంలో తేలికగా అరిగే పేలాల పిండిని బెల్లంతో కలుపుకొని తింటారు. పైగా పేలాల పిండి తినటం వల్ల ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తూ ఉంటారు. తెలుగుదేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశిని పేలపిండి ఏకాదశి అని అంటారు. పేలాలు విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకొని తింటారని, ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండుగ ఆచారంగా కొనసాగింది. ఈ తొలి ఏకాదశి పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు. పేలాల్లో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా సమర్పించి తినటం ఆనవాయితీగా వస్తుంది. ఇక తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న ధన సమస్యలు, అప్పుల బాధలు, రాహుకేతు శని దోషాలు కూడా పోయి కోటీశ్వరులుగా మారిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. లేదు, తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకును తీసుకోండి. సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి. మన ఇంట్లో లేకపోతే పక్కింట్లోనో లేదా పొరుగింట్లోనో మందార చెట్లు ఉంటాయి. అందరికీ మందార చెట్లు అందుబాటులోనే ఉంటాయి కనుక అందరూ తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి. ముందుగా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని మంచి మందార ఆకును కొయ్యండి. అంటే పురుగులు పట్టినది, చిరిగినది కాకుండా మంచిగా ఉన్న పెద్ద సైజు మందార ఆకును కొయ్యండి. ఆ ఆకును తీసుకొని మీ ఇంటి లోపలికి వచ్చేయండి. మందార ఆకులకు మన కష్టాలను, సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది కనుక ముందు మందార ఆకును తెచ్చుకోండి. తర్వాత ఈ మందార ఆకును ఒక ప్లేట్లో పెట్టండి. అంటే స్టీల్ ప్లేట్ కాకుండా గాజు ప్లేటు లేదా ఇత్తడిది లేదా రాగి ప్లేట్లో పెట్టండి. పెట్టే ముందు ఆ ప్లేటు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఆ స్వస్తిక్ గుర్తు మీద ఆకును పెట్టండి. తర్వాత ఈ మందార ఆకు మీద చిటికెడు కుంకుమ వేయండి. కుంకుమ చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. కుంకుమ వేసిన తర్వాత దాని మీద గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు కూడా వేయండి. ఆ ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి. ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, దుష్ట శక్తులను తరిమి కొడుతుంది. మన కోరికలను తీర్చే శక్తి ఉప్పుకు ఉంది కనుక మందార ఆకు మీద ఉప్పును వేయండి. కుంకుమ, ఉప్పు ఈ రెండింటిని వేసిన తర్వాత ఈ ప్లేటును తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో కానీ, హాల్లో కానీ, ఈశాన్య మూలంలో వేయండి. తొలి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు.
ఇలా పెట్టిన మందార ఆకును మళ్ళీ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు సాయంత్రం తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. మందార ఆకుకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక తొలి ఏకాదశి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, రాహుకేతు శని దోషాలు పోతాయి, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మందార ఆకు మీద దీపం పెట్టండి. ఏం లేదు, ముందు నేల మీద మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి. ఇలా మందార ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. మరి ఆ చెట్టు ఏమిటి అంటే దానిమ్మ చెట్టు. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన దానిమ్మ చెట్టును ఎవరు తాకుతారో వారి ఇంట్లో లక్ష్మీ నారాయణులు కోట్ల వర్షాన్ని కురిపిస్తారు. మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ దానిమ్మ చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి దానిమ్మ చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి. ఉంటే 3 ప్రదక్షిణలు కూడా చేయండి. తర్వాత దానిమ్మ చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టి 11 సార్లు తాకండి. ఇలా ఈరోజు దానిమ్మ చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది, కోట్ల వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి అనేది లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉండే దానిమ్మ చెట్టును తాకితే మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. ఇదంతా చేయటం కుదరని వారు తొలి ఏకాదశి రోజు స్నానం చేసి కేవలం దానిమ్మ చెట్టును తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత మారి కుబేరులుగా మారిపోతారు. దానిమ్మ చెట్టు అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టం. అందుకే స్వామివారి పూజలో, అమ్మవారి పూజల్లో దానిమ్మ గింజలను నైవేద్యంగా పెడతారు. దానిమ్మ చెట్టు మీద లక్ష్మీనారాయణులు నివాసం ఉంటారని శాస్త్రం చెప్తుంది. దానిమ్మ పండులోని గింజలను లక్ష్మీదేవి పళ్ళుగా వర్ణిస్తారు. దానిమ్మ చెట్టు కూడా దేవతా వృక్షమే. ఎవరైతే ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుతారో వారి ఇంట్లో లక్ష్మీనారాయణులు ఎల్లవేళలా కొలువై ఉంటారు. అటువంటి వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు, ముఖ్యంగా ధనానికి కొరత రాదు. ఎవరి ఇంటి దగ్గర దానిమ్మ చెట్టు ఉంటే వారి ఇంటి దరిదాపుల్లోనికి కూడా దుష్ట శక్తులు రావు. కనుక అందరూ కూడా ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుకోవాలి. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు ఎవరైతే దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి 11 సార్లు ఆ చెట్టును తాకుతారో వారికి మహారాజ యోగం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తొలి ఏకాదశి రోజు ఈ చెట్టును తాకండి. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. తొలి ఏకాదశి నుండి ప్రత్యేకంగా గోపద్మ వ్రతం చేస్తారు. గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము. దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను లేదా కొట్టాలను శుభ్రపరిచి వాటిల్లో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి దానిని 33 పద్మాలతో నింపుతారు. ఇందులో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తారు. 33 సార్లు ఆర్జమిస్తారు మరియు 33 స్వీట్లు దానం చేస్తారు. పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు. ఈ గోపద్మ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు. హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆవును పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. సమస్త దేవతలు ఆవులో కొలువై ఉన్నారని భావిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి చక్కెర లేదా స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి. వాటి చుట్టూ 33 ప్రదక్షిణలు చేసి 33 సార్లు నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఆవు శరీరంపై 6 మోహిని దేవతలకు ప్రతీకగా చేసిన 6 పద్మాలకు 6 సార్లు నమస్కరించుకోవాలి. హారతిని ఇచ్చి 33 మంది దేవతలకు 33 సార్లు అర్ఘ్యమివ్వాలి. ఈ 6 మోహిని దేవతలకు 6 సార్లు వేరుగా అర్ఘ్యమివ్వాలి. తర్వాత గోపద్మ వ్రత కథను చదివి అక్షింతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరుకోవాలి. స్వీట్లు మొదట సోదరులకు, ఆ తర్వాత ఇతరులకు దానమివ్వాలి. ఈ వ్రతమును 4 నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల 1-2 రోజులు తప్పిపోయినా
ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి. ఒకవేళ వరుసగా 7 రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు. ఇలా వ్రతం చేశాక ఎవరైనా బ్రాహ్మణుడికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే దారిద్ర బాధలన్నీ కూడా తొలగి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.